ఆంధ్రప్రదేశ్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో ఇవాళ వడగాలులు వీచే అవకాశం ఉందంటూ పేర్కొంది. ముఖ్యంగా ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం అయితే వేడి వడగాల్పులతో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాష్ట్రంలోని 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, వరంగల్, జనగాం, నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఈ ప్రాంతాల్లో 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, యాదాద్రి భువనగిరి, ములుగు, మహబూబాబాద్ ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఆయా ప్రాంతాల్లో 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో ధోని ప్రభావంగా గాలి దిశ మార్చుకోవడంతో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు నుంచి మరో 5 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందంటూ, అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి ఉండనుందని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.